హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాన్ని బండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ క్వాంటిటీతో చెప్తున్నాను. 1 గ్లాస్ సేమియాని తీసుకోవాలి. సేమియాని అడుగున అంటకుండా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాని కలుపుతూ వేయించుకోవాలి. మంచి కలపడం ఆపేస్తే అడుగున అంటూ మాడిపోతుంది. సో సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, సేమియా అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 గ్లాస్ సేమియాకి మనకి 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా కేసరికి ఎప్పుడైనా సరే 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి సేమియాని కలపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగునంటకుండా ఉంటుంది. మధ్యలో సేమియాని మనం ఒకసారి చేతితో చెక్ చేసుకోవాలి. సేమియా పట్టుకొని తునిగితే ఈజీగా తునిగిపోవాలి. అప్పుడే సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కొంచెం దగ్గర పడ్డాక 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ పంచదార తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పంచదార యాడ్ చేసుకున్న తర్వాత సేమియా అనేది కొంచెం నీళ్ళగా అవుతుంది. అంటే కొంచెం పల్చగా ఉంటుంది. ఆ పల్చదనం పోయేదాకా మనం కలపెట్టుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్ ఫుడ్ కలర్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని సేమియా అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి.
అయిపోయినట్టే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే మనకి ఎంతో ఈజీగా చేసుకునే సేమియా కేసరి రెడీ అయిపోయినట్టు. చూసారు కదా సేమియా ఎంత దగ్గర పడిందో. సో ఇలా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకునే సేమియా కేసరి రెడీ.